హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఇక్కడ నుంచి మనం ఎక్కడన్నా వెళ్ళి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాలంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ యాప్ ద్వారానే మనకు ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్కి స్కాన్ చేస్తే వాళ్ళకి మన డీటెయిల్స్ వెళ్ళిపోతాయి. ఏమేమి డీటెయిల్స్ వెళ్ళాలి, వాళ్ళకి పేరు కనబడాలా, డేట్ ఆఫ్ బర్త్ కనబడాలా, అందులో అడ్రస్ కనబడాలా, ఫోన్ నెంబర్ కనబడాలా, అన్నీ మన చేతిలోనే ఉంటాయి. మీరు ఎటువంటి జిరాక్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లా ఈ యాప్ అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అసలు ఇది ఎందుకు పనిచేస్తుంది, దీని రూపం ఏంటి, లోపల ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయనేది మనం క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియోని ఇస్తే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒక్కసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను అందించడానికి ప్రయత్నిస్తుంటాను. అయితే ఫ్రెండ్స్, మనకి ఈ రోజులలో డిజిటలైజేషన్ ఎక్కువ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం అంత మోసాలు కూడా జరుగుతున్నాయి. మనందరికి తెలుసు, మనం ఎంత జాగ్రత్త పడ్డా కూడా కాపీ ఎక్కడో ఒకడ ఇస్తున్నాము, ఆధార్ కార్డు ఇస్తున్నాము, పాన్ కార్డు ఇస్తున్నాము, ఎక్కడో ఒకడ విత్ ఫోన్ నెంబర్తో సహా ఇస్తున్నాము. ఇదిగో దానిలో అవసరమే లేదు. ఆ చిన్న ఆధార్ కార్డులో మనం తీసుకుంటే దానిలో ఫోన్ నెంబర్ కూడా ఎక్స్ట్రా టైప్ చేసుకొని అది ప్యాకెట్లో పెట్టుకొని మరీ స్కాన్ చేసి జిరాక్స్ అక్కడ ఇస్తున్నారు. అది తప్పు, అట్లా ఇవ్వద్దు. ఇదంతా అవసరమా? మరి ఇదంతా మనం కావాలని చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ యాప్ ద్వారా మనము ఏం టిక్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ కనబడాలంటే డేట్ ఆఫ్ బర్త్ టిక్ చేయొచ్చు, అదొక్కటి మాత్రమే కనబడుతుంది. మన పేరు, మన అడ్రస్ కనబడాలంటే ఆ రెండింటికే టిక్ చేయొచ్చు, మిగతా ఏది కనబడదు. అంత సురక్షితంగా ఉండబోతుంది ఈ యాప్. ఒక్కొక్క పాయింట్ క్లియర్గా మనం అర్థమయ్యే పద్ధతిలో మనం చెప్పుకుందాము. లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మన మొబైల్ ప్లే స్టోర్ ఉంది కదా, ప్లే స్టోర్లో ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో ఆధార్ అని టైప్ చేయండి. సో ఇందులో మనకు అంతకుముందు మై ఆధార్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాకపోతే ఇక్కడ చూడండి, జస్ట్ ఆధార్ అని టచ్ చేయగానే, అంటే మనం సెర్చ్ చేయగానే ఇక్కడ సెకండ్ వన్ చూడండి, ఆధార్ అని మనకు ఒక డిఫరెంట్గా కనబడుతుంది. 4.3 రేటింగ్స్తో 52 MB ఉంది. ఇదిగోండి ఇది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, అయితే మనము ఫేస్ అథెంటికేషన్ చేయాలంటే ఫేస్ ఆధార్కి సంబంధించి ఆర్డీస్ కూడా మనకు కావాలి. సో అది కూడా ఇన్స్టాల్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఓకే, ఇదిగోండి ఇది ఇన్స్టాల్ అయిపోయిందండి. నేను ఓపెన్ చేసిన కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి లైటింగ్ బాగుండాలి యాప్ యూజ్ చేయాలంటే అని అంటుంది. అండ్ మనం సెక్యూర్గా షేర్ కూడా మన ఐడిని షేర్ చేయొచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అని అంటుంది. అండ్ కంట్రోల్, మనం ఏం సెండ్ చేయాలో అనేది కంట్రోల్ మన చేతిలోనే ఉంటుంది అని చెప్తుంది. అండ్ ఫేస్ అథెంటికేషన్ ఉంటుంది అని చెప్తుంది. ఐడెంటిటీ ప్రొటెక్షన్ ఎట్ యువర్ ఫింగర్ ప్రింట్స్, అంటే దానికి పాస్వర్డ్ ఉంటుంది అని అంటుంది. సో ఇట్లా నెక్స్ట్ అయినా కానీ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చూపెడతాయి. సో ఇక్కడ కనబడుతున్నటువంటి అన్నిట్లలో ఏదైనా ఒక ఆప్షన్ మనం ఎంచుకోవచ్చు. ఆఫ్కోర్స్ ఎంటర్ ఆధార్ నెంబర్ అనే కింద ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఓకే, ఆధార్కి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి, లేకపోతే వెళ్ళి వెంటనే చేయించుకోండి. సో నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద కంటిన్యూ బటన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేశాను, అంటే క్లిక్ చేశాను. సో ఇదంతా కూడా టర్మ్స్ అండ్ కండిషన్ మీకు వీలైతే చదువుకోండి, యాక్ట్స్ కూడా ఉన్నాయి. సో కింద లాస్ట్కి అగ్రీ అని కనబడుతుంది కదా, దాన్ని టిక్ మార్క్ చేసేసి నెక్స్ట్ మీదకి వచ్చాను. ప్రజెంట్ అయితే యాప్ సూపర్ పనిచేస్తుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. ఇంకేమైనా ఫ్యూచర్లో అప్డేట్స్ వస్తాయా చూద్దాం. సో వచ్చిన వెంటనే మీకు నేను అప్డేట్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి, నెక్స్ట్ అనగానే మనకి మొబైల్కి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని అయితే నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నా, చూడండి. ఓకే, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ యాప్గా మనకు ఉన్న డిజిటలైజేషన్లో ఇదొక మనకు ఆధార్ అనేది చాలా ముఖ్యంగా ఉంది. అందులో ఇట్లాంటి యాప్స్ తీసుకొస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, పాయింట్స్ కూడా మనకు నీట్గా ఉంది. ఇక్కడ యువర్ ఫేస్ అథెంటికేషన్ కానీ, లైటింగ్ బాగుండాలి, అద్దాలు పెట్టుకోకూడదు, అండ్ బ్లింక్ చేయాలి అని ఇక్కడ కొన్ని కండిషన్స్ వస్తున్నాయి. వాటన్నిటికీ మనం అఫ్కోర్స్ టిక్ మార్క్ చేయాలి. కింద ఐ హ్యావ్ రీడ్ దట్ ఆల్ టిక్ మార్క్ చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. చాలా సింపుల్గానే ఉంటుంది. సో ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు టైం పడుతుంది కాబట్టి, సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఫేస్ ఐడి అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో దీనికంటే ముందు మనకి ఆధార్ ఫేస్ ఐడి అథెంటికేషన్కి సంబంధించిన ఇన్స్టాలేషన్ చేసుకోవాలి మీరు, అది కూడా సపరేట్గా ఉంటుంది. సో ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ అయిపోయాక డీటెయిల్స్ వెరిఫికేషన్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఒక పిన్ అనేది సెట్ చేసుకోమంటుంది. సో ఇది ఒక యాప్ కదా, సో డిజిటలైజేషన్ యాప్ కాబట్టి పిన్ సెట్ చేసుకోమంటుంది. అది గుర్తుపెట్టుకోండి.
సో పిన్ సెట్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ లాంగ్వేజెస్ ఉన్నాయంట, అండ్ ఇక్కడ ఈ ఆప్షన్లో మెంబర్స్ని యాడ్ చేసుకునే ఆప్షన్ ఉందట, అండ్ దీని మీద ఈ క్యూఆర్ కోడ్ మీద టచ్ చేస్తే మన డీటెయిల్స్ కనబడతాయంట. ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం కూడా, కానీ ఇక్కడ నెక్స్ట్ అనబోతుంటే ఏమేమి కనబడుతుంది, ఇదిగోండి కింద షేర్ మన ఐడి అండ్ స్కాన్ క్యూఆర్ కోడ్ యాక్సెస్ మోర్ అని ఇట్లా కనబడుతుంది. సరే అవన్నీ నేను నెక్స్ట్ అంటే ఈ విధంగా ఫైనల్గా డాష్ బోర్డ్ కనబడుతుంది. ఈ క్యూఆర్ కోడ్ అనేది చూడండి మన డీటెయిల్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. సో దీని మీద నేను టచ్ చేస్తున్నా, చూడండి ఓపెన్ అయిపోయింది అన్న డీటెయిల్స్, నా ఆధార్ నెంబర్ కనబడుతుంది, నా ఫోటో కనబడుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ నీట్గా కనబడుతున్నాయి. సరే ఇక్కడ క్యూఆర్ కోడ్ మీద టచ్ చేసిన, ఇగో ఎవరికైనా మనం షేర్ చేయాలంటే ఇప్పుడు బ్యాంకులో కావచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కావచ్చు, అక్కడ వాళ్ళది ఒకటి ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి సంబంధించి. సో వాళ్ళది దాని మీద మనం స్కాన్ చేసినామంటే మన ఫేస్ అథెంటికేషన్ కూడా అడుగుతుంది, వెంటనే మన డీటెయిల్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి షేర్ ఐడి, ఇది చాలా ఇంపార్టెంట్, వీడియోలో లాస్ట్కి చెప్తాను, లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ పైన లాంగ్వేజెస్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీకు సంబంధించి ఏ లాంగ్వేజ్ ఈజీగా ఉంటుందో ఆ లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకోండి. నాకైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓకే కాబట్టి కంటిన్యూ మీద క్లిక్ చేసిన. ఆ తర్వాత ఇయర్ ఫోన్స్ ఉంది కదా పైన ఇయర్ ఫోన్స్ అనే ఐకాన్, సో దాని మీద క్లిక్ చేయండి. ఇదేంటంటే సపోర్ట్ అనమాట, మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే గైడ్ లైన్స్ చదువుకోవాలనుకున్న, కాంటాక్ట్ ఎవరిని కావాలి అండ్ ఏమైనా కావాలంటే వీడియోలు నేర్చుకోవాలంటే ట్యూటోరియల్ అని ఉంది, అది క్లిక్ చేస్తే వీడియోస్ ఓపెన్ అయితే చెక్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్యామిలీ అనదర్ ప్రొఫైల్ యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇది కూడా నేను చెప్తాను, వేరే వాళ్ళ డీటెయిల్స్ అక్కడ యాడ్ చేసుకోవచ్చు ఎంట్రీ చేసి, లాస్ట్కి చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన ఆ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మాస్క్డ్ లాక్ బయోమెట్రిక్ అని ఉంది. సో మాస్క్డ్ అంటే మనకు తెలుసు లాస్ట్ 4 అక్షరాలు అంటే లాస్ట్ 4 వర్డ్స్ కనబడతాయి, డిజిట్స్ కనబడతాయి. ఓకేనా, సో దాన్ని టచ్ చేస్తున్నా అండ్ బయోమెట్రిక్ లాక్ కూడా ఇక్కడ నుంచే మీరు వేసుకోవచ్చు. నేను టచ్ చేస్తున్నా, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఈ విధంగా కూడా మీరు బయోమెట్రిక్ మీరు లాక్ కానీ మాస్క్డ్ ఆధార్ కార్డు కూడా చేసుకోవచ్చు. అండ్ కింద నుంచి పైకి స్వైప్ చేయండి, మనకి ఏదైనా మెసేజ్ వస్తే కిందకి ఎట్లా స్వైప్ చేస్తామో కింద నుంచి పైకి స్వైప్ చేస్తే ఇక్కడ కూడా పిన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. మనం ఇందాక సెట్ చేసుకున్న పిన్ పాస్వర్డ్ సెట్ చేసుకున్న అంటే చేంజ్ చేసుకున్న ఆప్షన్, ఇంకా చాలా రకాల ఆప్షన్స్ కూడా ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇందాక అనుకున్నాం కదా షేర్ ఐడి అని, సో ఈ షేర్ ఐడి మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్టివ్ షేర్ అని కనబడుతుంది కదా, దాని మీద టచ్ చేయండి. ఈ విధంగా వస్తాయి. ఇక్కడ మీరు ఏ డీటెయిల్స్ అయితే ఎదుటి వారికి అవతల వారికి పంపించాలనుకుంటున్నారో వాటిని మాత్రమే టచ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ ఉంది, నేమ్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్, ఒక ఆధార్లో ఇవన్నీ ఉంటాయి కదా మనకు. సో మనకు కావాల్సిన పర్టికులర్స్ మాత్రమే సెలెక్షన్ చేసుకుని అవతల వారికి పంపించే ఫెసిలిటీ ఈ యాప్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2-3 రకాల డీటెయిల్స్ ఎదుటి వారికి షేర్ చేద్దామని అనుకుంటున్నా. ఇదిగోండి నేమ్ కనబడాలి అని అనుకుంటున్నా, అండ్ అడ్రస్, అండ్ ఇంకొకటి ఆప్షన్ ఏదైనా వీలైతే నేను అట్లా సెలెక్షన్ చేద్దాం అనుకుంటున్నా. మీకు వీలైతే అన్ని సెలెక్షన్ కావాలంటే అన్నీ కూడా సెలెక్షన్ చేసి మీరు ప్రివ్యూ ఐడి మీద కూడా క్లిక్ చేయొచ్చు. సో మీరు ఏది షేర్ చేద్దామని అనుకుంటున్నారో అది ప్రివ్యూ కూడా కింద ఆప్షన్ ఉంది చూడండి, ప్రివ్యూ ఐడి ఇదిగోండి ఇట్లా కూడా కనబడుతుంది. కాబట్టి మనకు ఈ ఆధార్ ఎంత సురక్షితమో ఈ యాప్ అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఓకే, సో ఎటువంటి మోసాలకి ఛాన్సెస్ లేకుండా ఈ యాప్ను రెడీ చేశారని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఓకేనా, సో ఇదే అన్నమాట. ఇది అందుకే నేను లాస్ట్లో చెప్తానన్నది ఇందుకే. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎక్కడ జిరాక్స్ ఇవ్వడానికి ఆప్షన్ లేకుండా ఉంది. అండ్ నెక్స్ట్ ఇదే షేర్ ఐడి మీద మళ్ళీ మీరు ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ చూడండి ఆ మధ్యలో దాన్ని క్లిక్ చేస్తే మనకు నచ్చిన వాళ్ళకి వాట్సాప్ ద్వారా కానీ ఆ డీటెయిల్స్ అండ్ మెయిల్ ఐడి ద్వారా కూడా ఇంకా అదర్స్ ద్వారా కూడా పంపించవచ్చు. అండ్ స్కాన్ క్యూఆర్ మీద టచ్ చేసినట్లయితే ఈ విధంగా అవతల వాళ్ళకి మనకు వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఇంప్లిమెంట్ అవుతుంది. సో వాళ్ళందరికీ అక్కడ వాళ్ళకి సంబంధించిన క్యూఆర్ కోడ్ అక్కడ పెట్టుకుంటారు. ఓకేనా, సో పెట్టుకున్నాక స్కాన్ చేసుకున్న తర్వాత మన ఫేస్ ఐడి కూడా ఖచ్చితంగా అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. మరి వాళ్ళకి పంపాలా లేదా అనేది కదా. ఇదిగోండి ఇక్కడ నా ఫేస్ ఐడి కరెక్ట్ రాలే కాబట్టి మాకు అక్కడ ఇంటూ మార్క్ పడింది. సో ఈ విధంగా కూడా మనము ఎదుటి వాళ్ళకి మన డీటెయిల్స్ షేర్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఫేస్ అథెంటికేషన్ ఐడితోనే ఇది పాసిబుల్ అవుతుంది. కాబట్టి చూడండి, అండ్ పైన చూడండి యాడ్ అనదర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన మన ఇంట్లో వాళ్ళది వేరే వాళ్ళది ఆధార్ మనకు యాడ్ చేయాలంటే వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయడమే. చాలా సింపుల్. ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అంతా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా క్యూఆర్ కోడ్ కనబడుతుంది, దాని మీద టచ్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. యాజ్ వెల్ యాజ్ సేమ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా
ఇప్పుడు చెప్పుకున్నట్ల సేమ్ టు సేమ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఆధార్ కొత్త యాప్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించానని నేను అనుకుంటున్నా. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.